ఇండియా చైనా సరిహద్దుల్లో నిర్మించిన సేలా టన్నెల్ ప్రారంభమైంది. ఈ టన్నెల్ ని మోదీ ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే పొడవైన 2 వరుసల టన్నెల్ గా ఇది గుర్తింపు పొందింది. దీనిని సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా, చారిదౌర్, తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. సరిహద్దు రహదారుల సంస్థ ఈ 2 వరుసల టన్నెల్ను నిర్మించింది. ఇందులో 2 సొరంగాలున్నాయి. టన్నెల్ 1 సింగిల్ ట్యూబ్ తో 1,003 మీటర్ల పొడవుండగా, టన్నెల్ 2 2 సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవుంది. ఇందులో ఒకటి సాధారణ ట్రాఫిక్ కి, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మించారు. మరోవైపు భారత చైనా సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ టన్నెల్ నిర్మాణంతో తవాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్లో వెంటిలేషన్, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు, అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని మోదీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం 825 కోట్ల రూపాయలు వెచ్చించింది.